ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. మీరు వండడమే కాకుండా వేరే గెస్ట్లను కూడా తీసుకొస్తున్నారు. సో ఎవరినో గెస్ట్లను తీసుకొచ్చినప్పుడు నేను పార్వతీదేవిని, మీరు సరస్వతి, చూసి ఆడియన్స్ ఏమో లక్ష్మీదేవి. యూస్ఫుల్ డబ్బులు వస్తాయన్నా? అదేమో కమర్షియల్ థింకింగ్ మీది. నాదేమో అది ఆడియన్స్ చాలా మంది ఏంటంటే అమ్మ వంట ఎట్లా ఉంటుందో ఈవిడ వీడియో చూస్తూ ఆ రెసిపీ తెలుసుకుని మనం అట్లా వండేచ్చు సేమ్ అని చెప్పి ఫీల్ అవుతుంది. ఆ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే చాలా మంది మదర్స్ ఏం చెప్తారంటే నాకు అంతకు మించిన అవార్డు ఇంకేం వినిపించదు అసలు. జర్నలిజం చేసి ఇప్పుడు ఇట్లా వంటలు వండడం అది ఎట్లా? నాది కిచెన్ జర్నలిజం అని ఎందుకు అనుకోకూడదు? కాకపోతే అవి కమర్షియల్ వేలో కూడా చేస్తున్నారని కొంతమంది. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇందులో కమర్షియల్ యాంగిల్ లేదంటారా? అంతలా ఉన్నావు, నువ్వు వంట వండి నువ్వు చూపించడం. ట్రూ. అది ఎడిటింగ్ కానీ నేను ఎడిట్ చేసుకునేదాన్ని. నాకు దాదాపు ఒక 20 years నుంచి ఎడిటింగ్ అలవాటు. మా దాంట్లో న్యూస్ డిపార్ట్మెంట్లో న్యూస్ స్క్రిప్ట్ రాయటం దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ చెప్పటము, ఎడిటింగ్ చేయటము అండ్ టెలికాస్ట్ చేయటం కూడా నాదే డ్యూటీ. ఒక కెమెరామ్యాన్ పని మాత్రం చేసేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన తర్వాత కెమెరా సెట్టింగ్ కూడా నేను చేసేసుకొని రిమోట్తో ఆపరేట్ చేసి నేను వంట చేసేస్తాను. ఇట్లా నేను జస్ట్ సెటప్ పెట్టేస్తారనమాట ఇంట్లో. మా వారు చాలా ప్లాన్డ్గా ఉంటారు.
అండ్ కావాల్సినంత సపోర్ట్ ఉంది, టీమ్ సపోర్ట్ ఉంది. ఒక స్విచ్ చేస్తే లైట్లు అన్నీ వస్తాయి. ఒక కెమెరా సెటప్, పైన ఒక కెమెరా, ముందు ఒక కెమెరా, సైడ్కి ఒక, కావాలంటే థర్డ్ కెమెరా కూడా పెడతాము. అసిస్టెంట్స్ రెడీగా ఉంటేనేమో వచ్చి జస్ట్ ఎట్లా ఉంది ఏంటి అని చూస్తారు, లేకపోతేనేమో అది అంటే మీ వీడియోలు చూస్తుంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఒక అభిరుచి ప్రోగ్రామ్ చూస్తున్నాం అన్నట్టు అట్లా ఇంత ప్రొఫెషనల్గా ఎట్లా చేస్తున్నారు అని వచ్చింది. కానీ ఇప్పుడు నాకు ఆ డౌట్ క్లారిటీ వచ్చింది. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కొంతవరకు పరిచయం ఉండటము అండ్ తెలిసిన వాళ్ళు నాతో పాటు ఉండటం ముఖ్యంగా. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉండి బిహైండ్ ఉండి చేయడం వేరు, స్క్రీన్ మీదకి రావడం వేరు కదా, ఎట్లా అనిపించింది మీకు? స్క్రీన్ మీదకి రావటము నాకు 2008-9 నుంచి కూడా కొంచెం పబ్లిక్ లైఫ్ అలవాటు అండి. ఇప్పుడు ఈ న్యూస్ డిపార్ట్మెంట్లో, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఐ యూస్ టు టాక్ విత్ సో మెనీ అనమాట. చాలా మంది ప్రొఫెషనల్స్ తోటి మాట్లాడటం అది అలవాటు. అండ్ నా సబ్జెక్ట్ జర్నలిజం, నేను పీజీ జర్నలిజం చేశాను. సో అందుకని చెప్పి నాకు అది ఎప్పుడూ భయం లేదు. కెమెరా ముందు కూడా ఐ నెవర్ ఫెల్ట్ కెమెరా యాజ్ ఎ థర్డ్ పర్సన్, యాజ్ ఇఫ్ నేను నాలోకి నేను చూసుకుంటున్నట్టు ఫీల్ అవుతాను నేను కెమెరా విషయంలో. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడతానో కెమెరాతోనే అలాగే దానికంటూ కొత్తగా నేనేం చేయనండి. లైక్ తెచ్చిపెట్టుకొని మాట్లాడటం, లేకపోతే ఇప్పుడు ఎంత క్యాజువలో నాకు కెమెరా అంత క్యాజువల్. అంటే మీరు వండడమే కాకుండా వేరే గెస్ట్లను కూడా తీసుకొస్తున్నారు కదా. సో ఎవరినో ఒకరు గెస్ట్లను తీసుకొచ్చినప్పుడు నేను పార్వతీదేవిని, మీరు సరస్వతి, చూసి ఆడియన్స్ ఏమో లక్ష్మీదేవి. ఆడియన్స్ లక్ష్మీదేవి అనాలి నా థాట్ ఎట్లా వచ్చింది మీకు? ఆడియన్స్ లక్ష్మీదేవి అంటే నా ఉద్దేశం అంటే డబ్బులు వస్తాయి కదా, వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి అన్న. అంటే అదేమో కమర్షియల్ థింకింగ్ మీది, నాదేమో ఇక్కడ ఒక ఆవిడ చేసే క్రియేటివ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ పార్వతీదేవి, శక్తి స్వరూపిణి. నా పేరు శైలజ పార్వతి, అండ్ నేను ఆమెని పరిచయం చేస్తున్నాను, ఏదో నేను నేర్చుకుంటున్నాను టైప్లో నేను సరస్వతి. ఇంకా ముగ్గురు అమ్మవార్లు, మూడో వాళ్ళు మిగిలింది లక్ష్మీదేవి. కాబట్టి ఎదుటి వాళ్ళు ఎప్పుడు లక్ష్మీదేవి. పైగా మనం ఇంట్లోకి ఎవరిని ఆహ్వానిస్తాము? లేని వ్యక్తిని, లక్ష్మీదేవిని రామ్మ రామ్మ అని ఆహ్వానిస్తాం. సో వాళ్ళు ఎప్పుడు లక్ష్మీదేవి. అలా ఆలోచించాను. ఆవిడ పేరు లక్ష్మీదేవి అంటే సరస్వతిని రమ్మని, వాట్ ఎవర్. అది స్పాంటేనియస్, నథింగ్ ఈజ్ ప్లాన్డ్ యాజ్ ఐ సెడ్. అంటే ఆ ఫుడ్స్ కూడా డిఫరెంట్గా హెల్తీవి కూడా, ఆయిల్ లెస్ ఫుడ్ అని ఒక సిరీస్ లా ట్రై చేస్తున్నారు. అన్ని రకాలు చేస్తున్నారు కదా. థాట్ మీరు బాగా ఫాలో అవుతున్నారు, నాకు అర్థమైంది. అదేంటంటేనండి, మనకెప్పుడు కూడా చిరంజీవి సినిమా కూడా 100 సినిమా మనకి బోరే. ఓకే, రజనీకాంత్ సినిమా కూడా సంవత్సరానికి ఒకటి వస్తే చూస్తాం, కానీ పద్దాక రజనీకాంత్ సినిమాలు చూడం. ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అండి, అసలు మైన్యూట్ బిట్ ఆఫ్ ద యూనివర్స్. నేను వచ్చి 100 రోజులు 200 రోజులు కూడా నేనే సింగిల్ మ్యాన్ షో ఎలా, నాకేం వచ్చాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం రాదు. యూనివర్స్లో ఉన్న దాంట్లో 1% కూడా నాకు రాదు. సో వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వై నాట్ దిస్ ప్లాట్ఫామ్ కెన్ హెల్ప్ దెమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ మొనాటనీ బ్రేక్ చేయొచ్చు అన్న థాట్ తోటి. ఇప్పుడు మిర్చి బజ్జీ వేసాం అనుకోండి, మిర్చి బజ్జీ వాళ్ళు వేసినంత పర్ఫెక్ట్గా మనం వేయము, వాళ్ళు వేసినంత ఈజీగా మనం వేయము. సో ఆమె వచ్చి చేస్తే అయిపోయింది కదా. సో అట్లా అనమాట. అండ్ వంట, ఇప్పుడు ఆయిల్లెస్ రెసిపీస్ అన్నారు, కేరళ రెసిపీస్ మన దాంట్లో చాలా ఉన్నాయి. ఆ కేరళస్ ఆ టచ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అది. సో వాళ్ళనే పిలిస్తే నేను ఎందుకు వాళ్ళ దగ్గర నేర్చుకోను, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంకేదో కాపీ చేసి నేను ట్రై చేసి నేను బోర్ల బొక్కలు పడి మళ్ళీ నన్ను చూసి నన్ను నమ్మిన లక్షల మందిని నేను డిసప్పాయింట్ చేసి ఇదంతా అనవసరం కదా. సో వాళ్ళే వచ్చి చేశారనుకోండి, నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, అండ్ చూసే వాళ్ళకి అసలే లేదు. అది నా పాయింట్ ఆఫ్ థింక్, అదైతే అంతే, అదే ఉంది. అంటే మీ వీడియోస్ చూస్తుంటే ఏంటంటే అంటే యాజ్ ఆడియన్స్ చాలా మంది ఏంటంటే అమ్మ వంట ఎట్లా ఉంటుందో ఈవిడ వీడియో చూస్తూ ఆ రెసిపీ తెలుసుకుని మనం అట్లా వండేచ్చు సేమ్ అని చెప్పి ఫీల్ అవుతుంటారు. అవునండి, నేను అసలు ఆ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే చాలా మంది మదర్స్ ఏం చెప్తారంటే, మా అమ్మాయికి మీరు సజెస్ట్ చేసామండి అంటారు. నాకు అంతకు మించిన అవార్డు ఇంకేం వినిపించదు అసలు. మా పాపకి మీ వంట సజెస్ట్ చేసామంటే వాళ్ళు ఎంత 100% నమ్మకపోతే, అమ్మకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. మీ అమ్మగారు మీకు నాది సజెస్ట్ చేశారంటే అసలు ఇక్కడ గర్వంతో ఇంకా లావ్ అవటానికి ఏం లేదు, ఆల్రెడీ నేను లావ్ ఉన్నాను కాదు, సరిపోయింది. కానీ ఆ మాటకే డైట్ అది నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. లావుగున్నాళ్ళు డైట్ చేయటం మానేయటం ఇట్సే. కానీ నా విషయంలో నేను హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఫిట్ అండ్ హెల్దీ ఉన్నాను. కొంచెం బెస్ట్ ఉండొచ్చు, కానీ బీపీ, షుగర్ ఎక్సెట్రా ఏం లేదు. థైరాయిడ్ కొంచెం ఉంది, అది ఎప్పుడు ఎక్కువ దగ్గర నాకు ట్రేస్ అయితే ఆల్వేస్ తగ్గించుకుంటూ వచ్చాను. ఇప్పుడు జస్ట్ 50 mcg వేసుకుంటున్నాను నేను. అది కూడా మెల్లగా తీసేస్తాను నమ్మకం నాకు ఉంది. ఏంటి, ఇవన్నీ తింటూనే ఏది మిస్ అవ్వకుండా అదే చెప్పాలని ట్రై చేస్తుంటాను నేను. కొంతమంది చెప్తుంటే మీరే లావుగున్నారు మాకు చెప్తారా?
But ఇప్పుడు healthy మనకి ఉన్నారు కదా. ప్రిస్క్రైబ్ చేస్తున్న డాక్టర్కి జబ్బులేం లేవని కాదు కదండి మనం చెప్పటము. ఒక మంచి ఆయనకి ఒక విద్య తెలుసు ఆయన చెప్తున్నాడు, నాకు తెలిసింది ఏదో అందులో కొంత నేను ఇట్లా వద్దండి ఇట్లా చేద్దామండి అని చెప్తుంటాను. అంటే మీ వీడియోలు ఎంత క్యూట్గా ఉంటాయంటే ఎవరైనా వండేటప్పుడు ఆ వంట గురించి ఆలోచిస్తారు. మీరు వండే అరే ఆ పాత్ర భలే ఉన్నాయి, ఆ బాండి అవి ఎక్కడ కొన్నారు అవి అట్ల గురించి సెర్చ్ చేస్తుంటారు జనాలు ఎక్కువ. అవును సో అంత కేరింగ్ ప్రతిదీ అట్లా. అవును, నాకు ఫస్ట్ నుంచి కిచెన్ ఆర్గనైజింగ్ చాలా ఇష్టం. ఓకే. కిచెన్ ఆర్గనైజింగ్ ఇల్లు మొత్తంలో కూడా ఎవరైనా డ్రాయింగ్ రూము ఫ్రంట్ రూము అవి కొంత ఫ్రెండ్స్ని చూసి ఓహో ఇట్లా ఉండాలి కాబట్టి తర్వాత నేర్చుకున్నాను. కానీ కిచెన్ మాత్రం ద డే 1 నుంచి అందరు మా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను అంటూ ఇది ఎక్కడ కొన్నావి అని మిమ్మల్ని అడుగుతుంటారు, కామెంట్లు కూడా అడుగుతుంటారు అవి ఎక్కడ కొన్నారు ఇవి ఎక్కడ కొన్నారు అని అడుగుతుంటారు. అవును, అట్లా కొత్త కొబ్బరికాయ దొరికినట్టు అనమాట. నాకు కొత్తది వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, వాడాలి, దాంట్లో మంచి చెడు తెలుసుకోవాలి, నేను చెప్పాలి. ఇంక ఇదే కాన్సెప్ట్ ఉంటుంది నాది. జర్నలిజం చేసి MBA కూడా చేశాను నేను. ఓకే. ఇప్పుడు ఇట్లా వంటలు వండడం అది ఎట్లా? అంటే వంటలు వండటం అనేది చిన్న పని కాదండి. ఒక మనిషి బతకాలన్నా నిలబడాలన్నా అమ్మలు అందరూ చేస్తుంటారు అందరూ, కానీ మనకు వచ్చింది జనాలందరికీ చూపిందాము అన్నది ఒక విషయాన్ని, ఒక సక్సెస్ఫుల్ విషయాన్ని ప్రతి ఒక్కరికి అండి, పుట్టిన పసిపాప దగ్గర నుంచి రాలిపోయే పండి ముసలి వరకు కూడా దేని మీద ఆధారపడి బతుకుతున్నారు? ఆహారం, ఫుడ్, ఏదో ఒక విధంగా ఫుడ్. ఆ ఫుడ్ గురించి చెప్పాల్సి రావటం జర్నలిజంలో పార్ట్ ఆఫ్ జర్నలిజం ఎందుకు అవ్వకూడదు? జర్నలిజం అంటే ఏంటంటే ఒక న్యూస్ని, ఒక సమాచారాన్ని ఒక దగ్గర నుంచి వరల్డ్కి తెలియజేయటానే జర్నలిజం. నాకు తెలిసిన వంట అనే సమాచారాన్ని నేను తెలియజేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నాతో పాటు వేరే వంట చేసే వాళ్ళు వీళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నాను. నాది కిచెన్ జర్నలిజం అని ఎందుకు అనుకోకూడదు? ఓకే. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అదే పిల్లలు కిడ్స్ ఏమో స్టార్ట్ చేద్దాం, ఎందుకు నీకు వచ్చిన వంట అందరికీ చూపిందాం అని అన్నారు ఇంట్లో. అయితే మన రిలేటివ్స్ చుట్టుపక్కల ఉంటారు కదా, ఎందుకు అవసరమా అంత లావు ఉన్నావు, నువ్వు వంట వండి నువ్వు చూపించడం ఏంటి స్క్రీన్ సంథింగ్ అట్లా ఏదో కామెంట్, అంటే తప్పుగా అనుకోవద్దు, అట్లా కామెంట్లు వస్తుంటాయి కదా ఒక్కొక్కరు ఏదో కామెంట్. ఇప్పుడు అసలు అంత లావు ఉన్నావని వాళ్ళు అన్నారా మీరు అన్నారా? ఫస్ట్ థింగ్ నాకు అర్థం లేదు మీరు అన్నా కూడా ఐ డోంట్ మైండ్, ఎందుకంటే పర్వాలేదండి అనండి, తప్పేముంది. అయ్యో అది కాదు, మన రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే కొంతమంది మనకు కామెంట్ చేయడానికి పుడుతుంటారు కొంతమంది. అవును, ఇప్పుడు లైఫ్లో ఒక పర్సన్ ఎదుగుతున్నప్పుడు తాడు పెట్టి లాగడానికి చూస్తుంటారు కదా, సో అట్లా ఆ టైప్లో మిమ్మల్ని లాగుదామని చూస్తున్న వాళ్ళ గురించి అంటే అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మనము ఒక విషయాన్ని ఎవరైనా మనల్ని కెలకటానికి, మనల్ని ప్రొవోక్ చేయడానికి, మనల్ని టెంప్ట్ చేయడానికి, మనల్ని ఇరిటేట్ చేయడానికి ట్రై చేశారు, మనం ఇరిటేట్ అయ్యాము, వాళ్ళు ఆ పని మీదే ఉంటారు. మనం ఓవర్లుక్ చేసాము, లేదా అవునా సరే అండి నేను చూసుకుంటాను, నా రియాక్షన్ ఇట్లానే ఉంటుంది. అవునా తగ్గుతున్నాను, ఒకవేళ లావు గురించి కనుక వస్తే కనుక నేను వెయిట్ రిడక్షన్లోనే ఉన్నాను, చూస్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్, అట్లా చెప్పేసాం అనుకోండి. ఇంకా వాళ్ళకి రియాక్ట్ అయ్యే వాళ్ళ మీద పడతారు తప్పితే కామ్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని ఎవరో డిస్టర్బ్ చేస్తారని నా వరకు అయితే అట్లాంటి ఇన్సిడెంట్స్ రాలేదు. ఏదైనా 1-2 కొంచెం సెన్సిటివ్ అనిపించినా కానీ ఒక 1/2 అవర్ 1 అవర్ మార్నింగ్ మెడిటేషన్ చేసినప్పుడు అన్నీ పోతాయి. అంటే చాలామంది కామెంట్లు ఏంటంటే చాలామంది చెప్తుంది ఏంటంటే మీరు వంటలు వండుతున్నారు, ప్రతి చోటుకి వెళ్ళి చేస్తున్నారు, కాకపోతే అవి కమర్షియల్ వేలో కూడా చేస్తున్నారని కొంతమంది అంటారు. కమర్షియల్ వేలో ఇప్పుడు ఎందులో కమర్షియల్? ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇందులో కమర్షియల్ యాంగిల్ లేదంటారా? చెప్పండి, లేదంటారా? ఎట్లా అంతేనండి. మనము అది ఇప్పుడు పిఎంకి సీఎంకే తప్పట్లేదు, ఏ పథకం తీసుకొచ్చినా కానీ అందులో ఒక కమర్షియల్ యాంగిల్ ఎతికి దీనివల్ల ఈ పథకం వచ్చింది, మరి నేనెంత అండి? నాకు తెలిసింది ఇప్పుడు ఎవరేమనుకుంటారు కమర్షియల్ యాంగిల్ ఇంకోటి సెకండరీ అండి. నేనేమనుకుంటున్నాను ఎవరేమన్నా అనుకోని అనని చేయని, కానీ నేను మాత్రం నేను నమ్మింది, నాకు తెలిసింది, నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు చేస్తూనే ఉంటాను. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో శైలజ గారి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? అంటే మీరు బాగా బాధపడిన క్షణం ఉంటే అసలు బాధపడిన క్షణాలు ఏనే లేవు అని చెప్తే నేను అబద్ధం ఆడినట్టు. 100 మెట్లు వేస్తుంది కూడా 100, అందులో ఫస్ట్ది మనకు చాలా బాగా గుర్తుంటుంది. సో అట్లా మీ లైఫ్లో మీరన్న 100 మెట్లు గురించి చూస్తే కనుక ఎవ్రీ స్టేజ్లో కూడా నాకు మెట్టేనండి డెఫినెట్గా 100%. నేను కాదు, ఐ రిప్రజెంట్ లాక్స్ ఆఫ్ విమెన్, కొన్ని లక్షల మంది ఆడవాళ్ళని ప్రతిబింబిస్తున్నాను నేనైతే. నేను అలాగే ఫీల్ అవుతాను. నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళని నేను రిప్రజెంట్ చేస్తున్నాను అంతే.
ఉన్నాయండి, 100% ఉన్నాయి. అదే ప్రజెంట్ ఏంటంటే చాలా చెప్తాం, అమ్మాయిలు ప్రతి చోటకి రావాలి, ఆడవాళ్ళు ప్రతి చేయాలని చెప్తుంటారు. సో అంతున్నా కానీ ఏదో ఒక చోట ఆ స్ట్రగుల్స్ వస్తుంటాయి కదా మీకు, బాధలు వస్తుంటాయి. సో అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఏమనిపిస్తుంది, ఒకరోజు అన్నీ బంద్ చేసుకొని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని మంచిగా ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది. లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఏదో ఒక ఓటీటీలో కంటిన్యూస్గా 1-2 డేస్ సీజన్ చూసేస్తాను ఏదో ఒకటి. అంతేగాని వంటలు చూడరు మీరు? వంటలు చేస్తారు కానీ వంటల వీడియోలు చూడరు అంటున్నా? చూడను, తక్కువ చూస్తాను, తక్కువ, చాలా. ఫ్రెండ్స్ ఎవరన్నా సజెస్ట్ చేస్తారు, ఓకే పలానా ఈ వంట చాలా బాగుంది, నువ్వు చూసావా చేసావా అని చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా నేను చూస్తాను. ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ ఇమీడియట్గా వాళ్ళకి కామెంట్ కూడా పెట్టేస్తాను, నాకు నచ్చితే కనుక చాలా బాగా చేశారు అని చెప్పి కామెంట్ కూడా పెట్టేస్తాను. అట్లా పెట్టిన వాళ్ళు దాదాపు చాలా మంది ఉన్నారండి, 15-20 మంది ఉన్నారు. ఇట్లానే నేను అనుకోకుండా సంభవించి, నేను చూసి నచ్చి అరే అని చెప్పి చాలామంది ఉన్నారు. నేను వేరే యూట్యూబర్స్తో కూడా ఒక టచ్లో ఉంటాను కొంతమందితోటి, వాళ్ళతోని అందులో వంట చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి మాకు అట్లా ఏం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. తిని రివ్యూ ఇవ్వడం కష్టమా, వండడం కష్టం? అంటే ఇప్పుడు చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ ఎక్కువైపోయారు, ప్రతి చోటుకి వెళ్ళి ఇది ఇట్లా ఉంది, ఈ ఫుడ్ ఇలా ఉంది, ఈ ఫుడ్ ఇలా ఉంది అని చెప్తుంటారు కదా. సో అట్లా వీళ్ళు అందరూ రివ్యూలు ఇస్తుంటారు కదా, సో మీరేమో వండుతుంటారు. సో ఏది కష్టం అండి ఇట్లా తిని చెప్పడం గారే? రెండు కష్టమే. ఒక రకంగా చెప్పాలంటే రివ్యూ ఇవ్వటమే ఇంకా కష్టం ఓకే వంట చేయటం కన్నా. ఎందుకంటే వంట చేయటం అనేది మనసా వాచ కర్మణ శ్రద్ధగా మనం ఇంకొక పని లేనట్టు ఒక తపస్సులాగా చేసేసి పక్కకు పెట్టేస్తాం. రివ్యూ ఇవ్వాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలి, నాలుక మీద డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. పైగా చిన్నప్పటి నుంచి అమ్మ పెట్టిన టేస్టే ఎవరికైనా నచ్చుద్ది, కొత్తగా ఎవరిదైనా టేస్ట్ అంటే అది ఏలియన్ అన్నట్టే. ఆ పర్టికులర్ రెసిపీ అనేది నచ్చింది అనుకోండి, ఎందుకు నచ్చింది చెప్పాలి, ఎందుకు నచ్చలేదో చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి వాళ్ళు చాలా కష్టపడాలి. సో రివ్యూ ఇవ్వటమే కష్టం అండి నా దృష్టిలో. ఓకే, అంటే బాగా బాధపడిన క్షణం? బాగా బాధపడిన క్షణం ఉన్నాయి, చాలా ఉంటాయి. ఏదైనా అంటే మళ్ళీ ఆ విషయం వాస్తవాన్ని గుర్తొచ్చినప్పుడల్లా అరే అనిపిస్తుంటది కదా వెనక్కి తిరిగి చూసుకుంటే. అంటే నా లైఫ్లో చాలా మంది చనిపోవటం అనేది కొంచెం పెద్ద విషయం కదండి, మనతో పాటు లేరు అనేది నాకు బాగా బాధ కలిగించి ఎన్ని రోజులైనా మర్చిపోలేదంటే మా అత్తగారి చనిపోవటం. అది ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్. కానీ సీరియస్లీ టెల్లింగ్, ఆవిడ 5 years నుంచి బెడ్ రిడన్ ఉన్నారు కాబట్టి అది ఆవిడకు ఒక విముక్తి లాంటిది. ఇప్పుడు మా అమ్మల్ని వదిలిపెట్టి ఆవిడ పోవద్దు అని చెప్పి ఆవిడ ఇంకా కష్టపడాలని నేను కోరుకోలేను కదా, కోరుకోకూడదు కూడా. అదొకటి తీరని రోటు. అండ్ ఒక 4 months బ్యాక్ మా బావగారు, నాకు చాలా ఆయన లైక్ మై ఫాదర్ అనమాట. ఆయన నాకు నాన్నగారితో కూడా షేర్ చేయలేని మా బావగారు. ఎందుకంటే నాకు చాలా, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకి పెళ్ళైపోయింది, అక్కకి బావగారికి. సో ఆయన అప్పుడు మా నాన్నగారు బాంబేలో ఒక ట్రీట్మెంట్ కోసం ఒక 8 months బాంబేలో ఉండాల్సి వచ్చింది అమ్మ నాన్న. నన్ను చైతన్య రెసిడెన్షియల్లో వేసి వెళ్ళినప్పుడు అక్క బావ నన్ను అమ్మ నాన్నలా చూసుకున్నారు. ఆ బావగారు చనిపోయినప్పుడు మాత్రం ఇంకా అసలు ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ అనమాట. ఎందుకంటే మా లైఫ్లో నేను, మా అక్క, మా బావగారు, మేము నలుగురము కలిసి ఒక దగ్గర సెటిల్ అవ్వాలనే థాట్స్ చాలా రోజులు ఉండేవి. అక్క మనకి 65 వచ్చిన తర్వాత మన ఇద్దరం ఇంటి ముందు వరండాలో కూర్చొని ఎండ్రాయిలు ఎండ్రాయిలు వలుచుకుంటూ అంటే క్లీన్ చేసి బాగా చేసుకోవాలి. ఎండ్రాయిలు నైట్కి ఏం వండుకుందాం, ఎర్లీగా తిందామా, హెల్త్ ఇష్యూస్ లేకపోతే అట్లా ఉండామక్క, అట్లా మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అసలు ఆ మొత్తం ఎంటైర్ దాంట్లో ఇంక మా బావగారు ఉండరు అనేదాన్ని అసలు ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ స్టిల్. అది నాకు అసలు ఎన్నిసార్లు ఇప్పటికీ నా ఫోన్ స్క్రీన్ మీద మా బావగారే ఉంటారు, వాల్పేపర్ మీద. అండ్ నా ప్రొఫైల్ పిక్లో ఉన్న ఫ్యామిలీ పిక్ మా అక్క ఫ్యామిలీ, మా అక్క, మా బావగారు అందరు ఉంటారు, అంతే. అది తప్ప అమ్మ షీజ్ ఎ రైటర్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు అమ్మ కొంచెం అల్జీమర్స్ వచ్చింది, మర్చిపోతున్నారు అన్ని, మమ్మల్ని ఏం కాదు కానీ మర్చిపోతున్నారు. షీజ్ ఎ గ్రేట్ రైటర్ యాక్చువల్లీ. ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి చూసే ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే అమ్మ గొప్పతనం పేరెంట్ అయ్యాక తెలుస్తుంది చాలా మందికి అంటారు కదా. సో మీ అమ్మగారి గురించి? అది నిజమేనండి, అమ్మ గొప్పతనము. అమ్మ ప్రేమని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుంటాం ఎప్పటిదాకా, మనం అమ్మ అయ్యేదాకా. మనం అమ్మాయి మనలాగా మన పిల్లలు బిహేవ్ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది అమ్మ ఎంత గొప్పది. అప్పటిదాకా ఏంటి, స్కూల్కి వెళ్తున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం, మన చదువు చెప్పడం, మనకు తిండి పెట్టడం, మన పెళ్లి చేయటం, లేకపోతే మన వాట్ ఎవర్ మన కోరికలు తీర్చడం పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత, అంతే. అంతవరకే ఆలోచిస్తాం. ఎవరు అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్, మాది ఎప్పుడు మిడిల్ క్లాస్ అండ్ బిట్ అబోవ్.
సో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది మా నాన్నగారికి మాత్రమే తెలిసేది, కానీ మా వరకు ఎప్పుడు రాలేదు చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి కూడా. నాన్నగారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అండ్ మేము కూడా మాకు ఆ కష్టం తెలియకుండా పెంచారని నేను అనను. మా ఇంట్లో ఉన్న ప్రతి గోడకి కూడా నేను నీళ్లు కొట్టినే. మా నాన్నగారు కట్టిన పునాదులకి అట్ ద ఏజ్ ఆఫ్ నాకు 4th క్లాస్ 5th క్లాస్ నేనే నీళ్లు కొట్టేదాన్ని. అట్లా తెలుసు మాకు, ప్రతి ఇటుక ప్రతి గోడ నాకు పరిచయం, నాకు తెలుసు అన్నమాట. నేను నీళ్ళు కొట్టేదాన్ని అంటే చాలా ప్రౌడ్ గా. అవును, మా నాన్నగారు చేయించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలతో ఎవరు చేయిస్తున్నారండి? చేయించట్లేరు, పనులు చెప్పించి. మా అమ్మ ఇంట్లో పిండి వంటలు చేసిందని మమ్మల్ని పక్కన పెట్టుకునేది. ఆవిడ పెట్టుకున్నారు, మీరు పెట్టుకోవట్లేదు? మేము పెట్టుకోవట్లేము. అంటే నేను మా పిల్లలిద్దరికి వంట వచ్చండి. అసలు వాళ్ళంతటి వాళ్ళు వంట చేయాలనే నన్ను వీడియోస్ పెట్టమని యూట్యూబ్లోకి నేను ఇవాళ వచ్చానంటే కారణం నా పెద్ద కూతురు మెయిన్. అదే ఎక్కువ అడిగేది, అమ్మ నువ్వు ఛానల్ పెట్టు అని. నా చిన్న కూతురు బుజ్జిది, అది ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఏం చేసినా పక్కనే నేను ఉన్నానని ఒక ధైర్యం ఇస్తుంది నా చిన్న కూతురు. సో వాళ్ళ వల్లే పెట్టాను. అండ్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇదే డెస్టినీ అండి, ఒక ప్రయాణం, ఒక జర్నీ, అంతే. ఇప్పుడు ఒక మదర్గా మీ అమ్మగారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒక మదర్గా అమ్మకి నేను చెప్పాలంటే గనక, మీ అంతా సాక్రిఫైస్ చేసి లైఫ్ని మేము లేము. ఓకే. అమ్మ వాళ్ళ లైఫ్ ఎట్లుండేదంటే ఎవ్రీథింగ్ మా కోసమే అన్నట్టు ఉండేది. ఆమెకంటూ ఒక రైటర్గా ఒక ప్లాట్ఫామ్ ఉన్నా చేసినా కానీ అల్టిమేట్గా మేమే ప్రాణం, మేమే లోకం అన్నట్టు ఉండేవాళ్ళు వాళ్ళు, అమ్మ కానీ నాన్న కానీ. అట్లాగా ఇప్పుడు మా జనరేషన్కి వచ్చేటప్పటికి ఏమైందంటే లైక్ పిల్లలు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మా కెరియర్, మా ఆలోచనలు, మా ఇష్టాలు కూడా ఒక 20% కన్సిడర్ చేయండి అనే స్టేజ్లో మేమున్నాము, చేస్తున్నారు అందరు కూడా. సో అంత త్యాగం మేము చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ చాలా నువ్వు చేసిన త్యాగానికి, కృషికి, మా కోసం ఉంచుకున్న దానికి అమ్మకి చాలా. అండ్ అమ్మ కూడా చాలా ఫేస్ చేశారు స్ట్రగుల్ అన్నీ కూడా. సో ఎప్పుడు కూడా మా మీద రుద్దాలను, మా మీద ఆ కోపం మా మీద చూపించడము, అలా షీ నెవర్ డిడ్ ఇట్. ఆ విషయంలో కూడా నేను అమ్మకి ఇప్పుడు ఆలోచిస్తామన్నమాట మేము. అప్పుడు మాకు తెలియదు ఇదంతా. అందుకనే అంటాను, యంగర్ జనరేషన్లో మనం చిన్నగా ఉన్నప్పుడే పిల్లలకి మన ఆలోచనల్ని చెప్పేయగలిగితే వృద్ధాప్యం వచ్చాక ఒక ఫ్రెండ్ లాగా ఉండగలుగుతారేమో తెలీదు. అదొక హోప్. ఓకే. అంటే మీకు పాస్ట్కి వెళ్ళి ఏదైనా చేంజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మీరు మీ పాస్ట్ లైఫ్లో ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటారు? అరే అలా జరగకుండా ఉంటే బాగుండు, అది నాకు ఛాన్స్ వస్తే నేను చేంజ్ చేసుకుంటాను అనే టైప్లో ఇప్పటికి రిగ్రెట్ అవుతున్నది ఉంటుంది కదా? చిన్నప్పుడు నేను సరిగ్గా ఏమో బ్రిలియంటే కానీ దేనికి పనికే రాదు అనే టైప్లో తెలియగలదాన్ని అంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తారు కదా. అదేం లేదండి, రాంగ్ అని ప్రూవ్ చేశాను నేనేం అనుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి నన్ను పిల్లలందరిలోకి శైలునే తెలియగలది అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి. శైలు ఇంటెలిజెంట్. కానీ ఐ నెవర్ ప్రూవ్డ్ దట్ యాజ్. అమ్మ నాన్న గర్వపడేంత స్థాయిలో నేను ఏ ర్యాంకులు సాధించలేకపోయినా. మేబీ నాకు ఇప్పుడు కనుక అవకాశం వస్తే కనుక బాగా చదువుకుంటే బాగుండేది, బాగా అంటే సక్సెస్ఫుల్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు. ఒకసారి మా చిన్నప్పుడు బాలభారతి స్కూల్లో మొన్నే వాళ్ళందరినీ అల్లుమ్నీలో కలిశాను, ఫ్రెండ్స్ని. స్కూల్లో ఉన్నప్పుడు ఒక అతనికి చలపతి అనే అబ్బాయికి రెగ్యులర్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చేదన్నమాట. మ్యాథ్స్ ఫస్ట్ ర్యాంక్ అనగానే ఆ టీచర్ పేరు చెప్పకుండా లేచి నిలబడేవాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండేది అతనికి. నాకైతే అసలు ఎంత కోపం వచ్చేదంటే నిజంగా, ఏంది ఇది. నేను అప్పటిదాకా ఏంటంటే క్లాస్లో 80 మంది 90 మంది ఉండేవాళ్ళు ఆ రెగ్యులర్ మాంటసోరీలో. బాలభారతికి వచ్చిన తర్వాత 30-35 మంది. ఆ 80-90 మందిలో మాంటసోరీలో ఉన్నప్పుడు నాకు 23rd ర్యాంక్, 26th ర్యాంక్ మిడిల్లో వచ్చేది, లేకపోతే 34th ర్యాంక్. 1 or 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా పోయేది లేదు. 4th 5th క్లాస్లో పోయేది. అంటే అడత చదివేదాన్ని, గేమ్స్లో బాగుండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అబ్బాయిని చూసిన తర్వాత ఏంది అసలు ఇంత ఇదా. ఏం చేస్తున్నాడు? చలపతి మొన్ననే కలిసాడు, బాగా ఏడిపించామన్నమాట. అందరూ కలిసారు, సురేష్, చలపతి, రమేష్, శోభన్ బాబు, విజయలక్ష్మి అందరు కలిసారు. అయితే అతని మీద జిద్దుతోటి 2nd యూనిట్ టెస్ట్లో నాది ఫస్ట్ ర్యాంక్. 8th క్లాస్. ఫస్ట్ ర్యాంక్ లేకుంటే కూర్చో అని చెప్పి మీరు లేచారు. 2nd యూనిట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ అనగానే ఆటోమేటిక్గా లేచి నిలబడతాడు కదా. అంటే నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుందని రావాలని చదవలేదు, నేను ఎందుకు చదవకూడదు అని చెప్పి చదివాను. ఓకే.
ప్రతిదానికి ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి బేసిక్ లేకపోతే, ఇప్పుడు ఎక్కాలు రాకపోతే మ్యాథ్స్ చేయలేమండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఎక్కాలు నేర్చుకునేది, లక్కీగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండింది. ఫార్ములాస్, లెక్కలు బేస్ తెలిసేది, కానీ దాని మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి కష్టపడడానికి పెద్ద ఇష్టపడకపోయేది. గేమ్స్ మాత్రం ఆల్రౌండర్ లాగా ఉండేదాన్ని. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్ అన్నీ ఆడేదాన్ని. సో నన్ను ఎలాగో గేమ్స్లో ఉన్నాను కాబట్టి నన్ను ఆటోమేటిక్గా క్లాస్లోనే నేను అట్లా ఆల్మోస్ట్ సగం పీరియడ్స్ బయటనే ఉండేదాన్ని. సో అట్లా ఇక్కడికి వచ్చాక నేను అలా నేను 8th, 9th, 10th క్లాస్లో నేను బయటకు వచ్చేటప్పుడు నాకు డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. స్కూల్ 3rd వచ్చింది. చలపతి యాజ్ యూజువల్ ఫస్టే. నాకు డిస్టింక్షన్లో 3rd, 4th వచ్చింది. విజయలక్ష్మి, నీలిమ, నేను, చలపతి, సురేష్ 2nd వచ్చింది అనుకుంటా, నాకు గుర్తులేదు. అప్పట్లో 72%కో 73%కో డిస్టింక్షన్ అనేవాళ్ళు. ఓకే. సో అదనమాట. ఓకే, కమింగ్ టు యువర్ ఛానల్ ఏంటంటే మీరు కొన్ని వీడియోలు బయటకు వెళ్ళి చేస్తుంటారు కదా, సో అప్పుడు ఎందుకు వెళ్ళడం, మనకి ఇంత అవసరమా అని ఇంట్లో అంటుంటారు కదా, అన్నప్పుడు మీరు ఇంట్లో అనరు, బయట వాళ్ళు అంటారు. మా ఇంట్లో ఎప్పుడు అనలేదు అట్లాగా భాస్కర్ గారు. కాకపోతే సరే మా వారేం చెప్తారంటే, నువ్వు స్ట్రెయిన్ అవుతున్నావా చూసుకో, యూ షుడ్ బీ హెల్దీ అండ్ ఎనర్జెటిక్, నీకు మించి చేయొద్దు అంటారు. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను కష్టం ఉన్నా కానీ మించి చేస్తానని. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఆయన నన్ను. మా నాన్నగారి కంటే ఎక్కువ టైం ఆయనతో ఉన్నాను నేను, కాబట్టి నా గురించి ఆయనకి బాగా తెలుసు. నిన్ను మించి చేయొద్దు శైలా అని చెప్తారు ఎప్పుడు కూడా. కానీ ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇంత కష్టపడ అట్లా చెప్పారు. అది నీకు కష్టం అనిపించినప్పుడు చేయకు అని చెప్తారు ఆయన, కానీ నేను చేసేస్తాను. రీసెంట్గా ట్రాన్స్జెండర్స్తో ఒక వీడియో ఒకటి చేశారు, బాగా వైరల్ అయింది వీడియో. ఆ థాట్ ఎట్లా వచ్చింది నాకు? నేను తాళి అని చెప్పి జియో సినిమాస్లో ఒక సీజన్ వచ్చిందండి, 7-8 ఎపిసోడ్స్, సుస్మిత సేన్ది. అది చూశాను వన్ నైట్, ఒక రోజు కూర్చొని ఊరికనే ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఆ డైలాగ్స్ నచ్చి ఏంటిది అని చెప్పి సెర్చ్ చేసుకొని జియో సినిమాస్ ఫ్రీ ఉందండి, అది కాస్ట్ ఏం లేదు, ఎవరికన్నా ఉంటే కనుక కంపల్సరీ చూడండి. అది చూసిన తర్వాత అప్పటికే నేను 6 months బ్యాక్ ట్రాన్స్జెండర్స్తో వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనేది అనిపించింది. నేను మా వార్త చెప్తే పై నుంచి కింద చూసి సపోర్ట్ చేయకన్నారు. ఇదే ఎక్స్పెక్ట్ చేసిన, ఇట్లా ఎప్పుడైనా ఏమైనా అన్నారని అంటారు. కొన్ని అనకుండా ఎట్లా ఉంటారండి అంటారు. అనరు, నన్ను దేవతలా చూస్తారు అది అని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టే కాదు అంటారు. అన్నీ అంటారు, అనేవాళ్ళు అంటారు, భాస్కర్ గారు అంటారు, మా పిల్లలు కూడా కొన్ని. ఎందుకంటే నేను ఎగిరెగిరి ఏమైనా చేసి మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం అవుద్దా అనే ఒక ప్రొటెక్షన్. అలా ప్రాబ్లం ఎప్పుడైనా అయిందా? చెప్పాను కదండి, ప్రాబ్లం అయ్యింది అనుకుంటే అయ్యింది, కాదు అది పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటే కాలేదు. అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా వదిలేసి నార్మల్గా చెప్పండి, అంత ప్రాబ్లం ఎప్పుడు అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ వాళ్ళ దగ్గర లేకపోతే వాట్ ఫర్ ఐఎమ్ డూయింగ్ అని అనిపిస్తుంది, ఎందుకు చేస్తున్నాను నేను అని. కానీ చాలా తక్కువ అది, వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే దాని వాల్యూ తెలియదు వాళ్ళకి. ఫస్ట్ థింగ్ తెలిసిన తర్వాత దే ఆర్ సో హ్యాపీ. ఆ 1-2% కొంచెం రెసిస్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే అంత ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కూడా వన్స్ వీడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన అప్లాస్ అది చూసి అసలు వాళ్ళు నెక్స్ట్ డే మా ఇంటి ముందే అనమాట, మా ఇంట్లోనే అన్నట్టు అట్లా అయిపోయింది. కాబట్టి అప్పుడు ఫస్ట్లో అట్లా కొంచెం పించింగ్ అనిపించేది, ఎందుకు అన్నట్టు. తర్వాత లేదు, దిస్ ఈజ్ మై అంతే. ఇప్పుడు మీరు మీ జాబ్, మీరు ఉండేది ఎల్బీ నగర్లో, మీకు 1,00,000 ఇచ్చే జాబ్ ఇక్కడ ఉంది, శ్రీనగర్ కాలనీలో ఉంది అనుకుందాము. మీరు రానుపోని ట్రాఫిక్ ఎక్కువ ఉందని మానేస్తారా? నేనంతే. నాకు లేదండి అంతే, అది కష్టం అని అనుకోలేదు. అదే వీడియో కమింగ్ టు వీడియో గురించి భాస్కర్ గారు వద్దన్నారు ఫస్ట్. ఆ తర్వాత నేను చాలా స్ట్రిక్ట్గా స్టబర్న్గా నా ఐడియాస్ చెప్పిన, మీరు దయచేసి ఆ సినిమా ఒక్కసారి చూడండి. ఎందుకంటే అప్పటిదాకా నాకు ట్రాన్స్జెండర్స్ అంటే భయం అండి. నిజం చెప్పాలంటే ఒకసారి ఏమైందంటే, మా అమ్మ నేను ప్రొద్దుటూరు ఎక్కడికో వెళ్తుంటే, అమ్మ ఏమో హైదరాబాద్ నుంచి వస్తుంది కాచిగూడ స్టేషన్కి, నేను నల్గొండ నుంచి వస్తున్నా. నన్ను డ్రైవర్ డ్రాప్ చేసేసాడు, నేను లగేజ్ తీసుకొని కాచిగూడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్. నేను కంపార్ట్మెంట్లో ఎక్కి కూర్చున్నా, ముందే వచ్చి కూర్చుంటే కనుక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ముందే స్టేషన్లో ఉంటాయి, ఖాళీగా ఉంటాయి. ఎక్కి కూర్చున్నా, ఐ వాజ్ ఆల్మోస్ట్ అలోన్ ఇన్ ద కంపార్ట్మెంట్. అప్పుడే ఆ డోర్స్ షట్టర్స్ ఓపెన్ చేసుకొని క్లీన్ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. ఆ టైంలో 7-8 మంది ట్రాన్స్జెండర్స్ కంపార్ట్మెంట్లోకి ఎక్కితే నేను గట్టిగా ఏడుపు అరుపులు పరిగెత్తుకుంటా, వాళ్ళు భయపడిపోయారు నా ఏడుపు చూసి. భయపడిపోయి అమ్మమ్మమ్మ నేనేం చేయం మిమ్మల్ని, మేమేం ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, మీరు కూర్చోండి అని చెప్పి దిగిపోయారు వాళ్ళు.
యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు జాబ్లు అవి చేసుకుంటున్నారు, ఒక్క ఎరా లేదు వాళ్ళు కంపార్ట్మెంట్లో భిక్షాటన కోసం వచ్చిన వాళ్ళే. కాకపోతే ముందే ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నాలాగా నేను వచ్చి కూర్చున్నట్టు వచ్చి కూర్చుందాం అనుకున్నారేమో మరి. అసలు నా టెన్షన్ అనమాట. ఇది జరిగి ఒక 12 years 13 years అయింది. ఇంకా ఎక్కడన్నా కనిపించినా కూడా నేను ఇట్లా చూస్తే కూడా అమ్మో భయం. ఆ టైంలో నా గుండె ఎంత ఫాస్ట్ అంటే ట్రైన్ కంటే స్పీడ్గా కొట్టుకుంది 1 hour. ఆ తర్వాత మా అమ్మని పట్టుకొని వచ్చాక మా అమ్మని పట్టుకొని ఏడ్చేసాను కూడా, నువ్వు లేట్గా ఎందుకు వచ్చావు అమ్మా అది ఇది అని అంత భయపడ్డాను నేను అప్పట్లో. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఏమో అంటారు కదండి, ఒక కాళోజీ నారాయణరావు అంటారు, ఒక ఆలోచన అనేది మీ దశని మార్చలేకపోవచ్చు కానీ మీ ఆలోచన దిశని మారుస్తుంది అని. అది ఎగ్జాక్ట్గా నిజమైంది. ఆ ఒక్క సినిమా తాళి అనే ఆ సీజన్ అసలు ట్రాన్స్జెండర్స్ మీద నాకున్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చేసి ఆ క్షణం ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచి అది నాకు అనిపిస్తే అరే వీళ్ళు ఎంత బాధగా ఉన్నారో, వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ సినిమా నేను చూసిన 3వ రోజు నుంచి స్టార్ట్ చేసిన. ముందు ఇంట్లో మాట్లాడాను, వద్దు అన్నారు. సరే వద్దు అన్నా కానీ నేను ఆగరనే విషయం వాళ్ళకి తెలుసు. అసలు అది నా దాంట్లో లేదు. మా నాన్నగారికి కూడా తెలుసు. చిన్నప్పటి వద్దన్న పని చేస్తుంది, ఇది వద్దన్న పని చేస్తుంది అంటారు. సో వద్దన్నా కానీ నేను వద్దు శైలా ఎందుకు. అందరూ భాస్కర్ గారి ఉద్దేశం ఏంటంటే అందరూ కరెక్ట్గా తీసుకోలేరు. ట్రాన్స్జెండర్స్ మీద ఈ మధ్యన చాలా కంప్లైంట్స్ నమోదై ఉన్నాయి. వాళ్ళు అనవసరంగా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని, పీడిస్తున్నారని, అట్లాగా మిర్యాలగూడలో సిఐ ఇట్లాగా పరేడ్ పెట్టిండు, ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఈ ఇష్యూ అయింది అని హీస్ ట్రైంగ్ టు అవన్నీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. నేనుండి ఇప్పుడు మనుషుల్లో మంచి చెడు రెండు ఉన్నట్టే, చెడు ఉంది కదా అని ఇంట్లోంచి బయటకు వెళ్ళటం మానేస్తున్నామనండి. వాళ్ళు కూడా అంతే, వాళ్ళలో కొంతమంది కరెక్ట్గా లేరు, మిగతా 80 మంది ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చేస్తున్నారు ఇప్పుడు అండి. ఇప్పుడు నేను మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఒక్కదానికి నా దగ్గర ఆన్సర్ లేదు. నన్ను అడిగారు, మీ ఇంట్లో నేను పని చేస్తానండి మీరు పెట్టుకుంటారా? ఐ సెడ్ మీ ఆఫీస్లో మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, మేము ఉద్యోగాలు చేస్తాం, మీరు ఇస్తారా? ఐ సెడ్ ఒప్పుకోవాలి కదా నిజం. లేదు. కానీ అదే నేను 5 episodes వాళ్ళతో చేసిన తర్వాత 5th episodeలో కెమెరా ముఖంగా నేను చెప్పిన, నేను నెక్స్ట్ ఏ రిక్రూట్మెంట్ చేసినా కానీ ముందు మీకు ఇన్ఫామ్ చేస్తాను. మా దగ్గర ఐబీసీలో ఇప్పటికే చాలామంది స్టాఫ్ ఉంటారు. ఆన్ రోల్స్లో 38 39 ఉన్నారు, అండ్ ఆఫ్ రోల్స్లో చాలామంది ఉంటారు. బికాజ్ లైన్ మీద పనిచేసే వాళ్ళందరూ ఆఫ్ రోల్సే ఉంటారు. సో అట్లా ఉన్నారు. అది కాకుండా ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో మాకు కొన్ని ఉన్నాయి. కాబట్టి నన్ను నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏదైనా కానీ డెఫినెట్గా నేను ముందు నందిని అని వాళ్ళ లీడర్ ఉందన్నమాట, నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, మీరు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ రండి అంటే ఆమె అసలు కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. డెఫినెట్గా మేడం నేను నిజంగా మనస్ఫూర్తిగా ఫీల్ అయినానండి. అది 100% చేయాలి అని చెప్తాను డెఫినెట్గా. అండ్ ఏదో ఒక రోజు నేను ఇలా చేశానని మీకు ఫోటో పెట్టి పంపిస్తాను. సో దట్ మాకు పెట్టే కంటే ముందు వీడియో పెట్టేస్తారు మీరు. లేదు అలా మంచి డిసిషన్ లేండి, ఒక మంచి నిర్ణయం అది. ఏమో భగవంతుడిదా. ఓకే, అంటే మీ లైఫ్లో మీరు ఏదైనా అనుకుని చేయలేనిది ఏదైనా? చాలా ఉన్నాయండి. ఇది అది అని ఏమంటానికి ఉంది, చాలా ఉన్నాయి. అంటే పొద్దున్న 6 గంటలు లెగాలంటే లెగలేను, సాయంత్రం తొందరగా అంటే అనుకుంటా, అట్లాంటివి కాకుండా పెద్దగా అంటే మీరు సరదాగా పర్వాలేదు అలా కాదు. మీరు అన్న విషయం మీ డెప్త్ మీకంటే నాకు అర్థమైంది. చాలా ఉన్నాయండి. ఏదన్నా ఒకటే ఉన్నా చెప్తాను. నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే చాలా ఇష్టం ఉంటుండే, కానీ ఇష్టం ఉన్నాయన్నీ చేయాలంటే చాలా కష్టపడాలి. నేనే ఎగ్జాంపుల్ అనమాట. నేను కష్టపడలేదు, అవ్వలేదు. అది నేను చాలాసార్లు అనుకుంటాను. లేడీ పోలీస్ కిరణ్ బేడి, నా టైంలో కిరణ్ బేడి ఉండేవారు. అసలు ఎంత ఇన్స్పైర్ అయ్యేదాన్ని, అబ్బా నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అట్లా కలలు కానీ ఊరుకుంటే ఏమవుతుంది? దాని గురించి మనం ఏం చేయాలి? ముందు డిగ్రీ కంప్లీట్ చేయాలి, సివిల్స్ అపియర్ అవ్వాలి, చదవాలి, కష్టపడాలి, ఇన్ని ఉన్నాయి కదా. అవి చేయలేదు కాబట్టి కాలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, మేబీ నేను పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఎట్లా ఉండేదన్నా అని అదొకటి కొంచెం ఉంటుంది అంతే. పెద్దగా ఇంకేం అంటే మీరన్న చిన్నవి తప్పితే ఇది మాత్రం ఎప్పుడు చూసినా వాళ్ళని ఎప్పుడే పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో కనిపించినా కానీ నా మైండ్లో అలా ఒక గాలి కెరటం ఇట్లా వచ్చిపోతుంటుంది అనమాట, ఇట్లా తాకిపోతుంటుంది, శైలా నువ్వైతే అని అంతే. ఓకే, అంటే మీకు ఫస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నారు యూట్యూబ్ నుంచి? శైలాస్ కిచెన్ నుంచి సమ్ 70-80K ఉంది అనుకుంటాను. ఏం చేస్తారండి అప్పుడు? ఏం చేశాను అంటారు, ఒక మెమరీగా ఉంటుంది కదా. ఫస్ట్ ఏదైనా స్టార్టింగ్ మనం చేసింది
నేను అప్పుడేదో సర్వీస్ యాక్టివిటీనే చేసిన అండి. అంటే ఇది జరిగి 2 years అవుతుంది. ఫస్ట్ రెవెన్యూ నేను 2021 మేలో తీసుకున్నట్టున్నాను. మేలో జనరేట్ అయితే జూన్ ఎండింగ్కో ఏమో మనకు వచ్చింది, అప్పుడు తీసుకున్నట్టున్నాను. అది నేను ఒక 2-3 ఇయర్స్లోనే సక్సెస్ వచ్చింది. 1.5 monthకి మానిటైజ్ అయ్యింది. ఓకే, అంటే చాలా మంది 3-4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా సక్సెస్ రావట్లేదు అంటారు కదా. అలాంటప్పుడు నేను యూట్యూబర్స్కి చెప్పేది ఒకటేనండి, ప్రేక్షకులకి సమాజానికి ఏం కావాలి అనేది ఒకటి పాయింట్ అయితే కనుక నువ్వేది బాగా ప్రజెంట్ చేయగలవు అనేది సెకండ్ పాయింట్. నాకు వంట మీద ఇంట్రెస్ట్ లేకుండా నేను వంట చేస్తున్నట్టయితే నా ఛానల్ ఎవరు చూసేవారు కాదు. నాకు వంట మీద విపరీతమైన ప్యాషన్, ఓకే, మోహం అన్నమాట. అసలు నిద్రలో కూడా నాకు ఈ రెసిపీ ఇలా చేస్తే ఎలా బాగుంటుంది అట్లా ఉండేదాన్ని నేను ఫస్ట్ నుంచి కూడా. అమ్మ దగ్గర వంటలో హెల్ప్ చేసేదాన్ని, వంట తెలియదు. అత్తగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వంట చేయటం, అంటే ఫిజికల్గా ఎవరు లేకుండా నేనంటూ వంట చేయటం. కానీ ఇద్దరు కూడా గ్రేట్ షెఫ్స్, మా అత్తగారు అమ్మ కూడా. అదే నాకు ప్లస్ పాయింట్. ఆ 2 ప్లస్ పాయింట్స్ కంటే ముందు మా వదిన గారు ఎంత బాగా చేస్తారండి వంట, వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్నారు. అసలు ఆవిడ ఏలూరు నుంచి వస్తా దీన్ని స్టీల్ క్యాన్ నిండా, అప్పట్లో కనీసం కార్లు కాదు బస్సుల్లో ఎక్కి వస్తే కూడా ఆవిడ స్టీల్ క్యాన్ నిండా వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అమ్మకి నాకు చేపల పులుసు చేసుకొచ్చేవారు. సో ఇంతమంది ప్యాషనేట్ షెఫ్స్ నా చుట్టూ ఉన్నారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది గ్రాస్ప్ చేసే రెసిపియంట్ కూడా అట్లా ఉండాలి కదా. నేను ఇంకా ఇష్టం నాకు, వాళ్ళు ఈ టైంలోనే వంట చేయాలనుకుంటే నేను ఏ టైం అయినా వంటదే అనే టైప్ నేను. సో ఆ లెవెల్లో యూట్యూబర్స్ కూడా నేను అదే చెప్తాను, నేను మీది కాని ఫీల్డ్లోకి వచ్చి మీరు ఏదో చేయాలని మనం ట్రై చేస్తే, ఇప్పుడు అంటారు కదా పక్షి ఎగరగలుగుతుంది ఆకాశంలో, ఈదమంటే పక్షికి చేత కాదు. ఈ చేప కూడా అంత ఈదగలుగుతుంది, ఎంత దూరం ఎన్ని మైల్స్ అని ఎగరమంటే. అట్లాగా మీకెందులో గ్రిప్ ఉంది చూసుకొని దాంట్లో ఎంతమంది ఏం చేస్తే ఇప్పుడు అట్రాక్ట్ అవుతారు, ఏం చేస్తే సమాజానికి ఏం కావాలని తెలుసుకొని జెన్యూన్గా యాడెడ్ ఏం లేకుండా. ఇప్పుడు చూడండి, మీరు బిర్యానీ ఏమంటారు బావర్చి నుంచి బిర్యానీ కావాలా, మీకు ఇష్టమైన మీ అమ్మగారు చేసిన దోసకాయ టమాటా పప్పులు ఆమ్లెట్ వేసి కావాలంటే ఏది ఓటేస్తారు మీరు? ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ తింటా. అలాగనే కానీ కంటిన్యూస్గా ఏది తింటారు. ఓకే, మీరు చెప్పింది నేను కూడా ఒప్పుకుంటాను, బిర్యానీ నాకు కూడా చాలా ప్యాషన్. కానీ వన్స్ ఇన్ ఏ వైల్ తినాలనిపిస్తుంది, కానీ ఎవ్రీడే తిన్నా కూడా బోర్ కొట్టండి ఇది. సో ఆ జెన్యూన్ మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఆ జెన్యూనిటీని ఇవ్వడానికి ట్రై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర కెమెరామ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ట్రెండింగ్లో ఏం లెన్సెస్ వాడుతున్నారు, ఏ యాంగిల్లో తీస్తే బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏంటి, చుట్టూ ఏం కలర్స్ మేము చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్స్ ఏం నేను మార్చుకోకుండా నేను చిన్నప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు చేస్తానంటే వాళ్ళు అక్కడే చిన్నప్పుడే ఉండిపోతారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటా నేను ఇది చేస్తున్నాను మీరు ఇది చేయండి భయ్యా అని చెప్పి వాళ్ళ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసేసారు అనుకోండి. సూపర్. ఓకే, అంటే మీరు ఇప్పటివరకు చాలా రకాల వంటలు వండారు కదా, సో మీకు బాగా నచ్చిన వంట అంటే మీరు బాగా ఇది నాకు సూపర్, నేను 100% నేను సాటిస్ఫైడ్. బిర్యానీ, సాంబార్ రైస్, తలకాయ కర్రీ, పప్పులు చాలా బాగా చేస్తాను నేను. అండ్ పచ్చళ్ళు అయితే సింపుల్గా చెప్పాలంటే రోటి పచ్చళ్ళని కూడా మిక్సీలో రోటి పచ్చళ్ళలాగా ఎలా చేయొచ్చు అనే టెక్నిక్స్ నాకు తెలుసు. చేశాను చాలాసార్లు చెప్తాను, రోటి పచ్చడి లాగా రావాలంటే ఇలా చేయాలండి అని. చాలామంది ఎట్లా ఉంటారంటేనండి, మిక్సీ వేయాలి వరకే చూస్తారు, ఎలా మిక్సీ వేయాలి అనేది చూడాలని అనుకోరు. అక్కడే ఉంటుందండి కీ నోట్ అనేది. నిజంగా ఇప్పుడు మనం ఒక 1 hour స్పీచ్ ఇవ్వాలనుకోండి, కీ పాయింట్స్ ఎన్ని రాసుకుంటాము? 7-8 మ్యాక్సిమం. మీరు నన్ను 1 hour ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి మీ మైండ్లో అనుకున్నాయి? 10 ఉంటాయి మ్యాక్సిమం. అట్లాగే వంటలో కూడా ఆ కీ పాయింట్స్ చూడాలంటే మొత్తం చూడాల్సిందే. సో ఆ కీ పాయింట్స్ నేను ఎప్పుడు చెప్తాను, మిక్సీ వేసేటప్పుడు ముందో తీసేటప్పుడు అప్పుడు చెప్తాను. మిక్సీ వేసారు తీసారు వరకే చూస్తారు, ఈ లోపల ఏం చెప్తున్నాం అనేది చూడలేరు. నాకే ఉండదు. ఆడియన్స్ గురించి మాకు ఒక కీ పాయింట్ ఇప్పుడు చెప్పండి, సమక్షంగా ఒక కీ పాయింట్. అంటే రోటి పచ్చడి గురించి చాలా నాలా తెలియని వాళ్ళకి, మిక్సీలో కూడా ఆ మిక్సీ పట్టిన రోటి పచ్చడి ఫ్లేవర్ రావాలని అనుకునే వాళ్ళకి, మాలాంటి బ్యాచులర్స్కి ముందు మనము ఇప్పుడు పల్లీలు ఒక టైంలో వేగుతాయండి, ఆవాలు జీలకర్ర ఇంకొక టైంలో వేగుతాయి. ఆ వేపటం అనేది సమానంగా తీసుకున్న తర్వాత మిక్సీ వేసేటప్పుడు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది, అది మిక్సీ అయ్యే పాయింట్, పల్స్లో నూరినట్టు అవ్వటానికి. అట్లాంటి వాటిని ముందేయాలి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు రోటి పచ్చడికే వచ్చాను కాబట్టి అందులో పచ్చిమిర్చి,
పచ్చనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇంతవరకు కొంచెం వేస్తే కరివేపాకు వేస్తాము. ఇవి ముందు తిప్పాలి. నువ్వు టమాటాల్లో వేసి ముందు తిప్పకూడదు. టమాటా రొట్టె పచ్చడి చేస్తున్నట్టయితే కనుక ఇది ముందు పల్స్లో తిప్పాలి. అది కూడా మెత్తగా తిప్పకూడదు. కొంచెం ఉప్పు వేసుకొని పల్స్లో తిప్పాలి. కచ్చపచ్చగా ఇట్లా కోర్స్ గ్రైండింగ్ లాగా అవుతుంది. అప్పుడు టమాటాలు వేసిన తర్వాత మిక్సీలో మొత్తం కలపాలి. ఓకే. టమాటాలు మనకు కొంచెం కొంచెమే అవ్వాలి. ఆ పచ్చిమిర్చి కూడా అంతే కొంచెం కొంచెం. దాన్ని ఒక్కసారి కొత్తిమీర కూడా వేసి ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి మన స్పూన్తో కలిపిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కసారి పల్స్లో వేస్తే మీకు రోట్లో నూరినట్టు దిగిపోతుంది చూడటానికి. ఇప్పుడే క్రేజ్ మీరు ఎట్లా చెప్తుంటే నాకు దిగిపోతుంది అంతే. మీ రోట్లో ఎందుకు అంటున్నానంటే రోట్లోనూ నీరండి అవకాశం ఉంటే రోట్లోనే నూరండి 100%. కానీ ఆడవాళ్ళు ఇవాళ చూస్తున్నాం కదండి, దే ఆర్ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది ఏంటంటే ఈక్వల్గా కష్టపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేసుకొని ఎక్కువ కష్టపడుతున్నారు బయటకు వెళ్తాం. వాళ్ళకి నువ్వు రోట్లో పచ్చడి నూరమ్మా అంటే నన్ను అరొకల బండ పట్టుకునే కొడతారు. అది అంత లేదు నాకు. కాబట్టి మిక్సీలో వేయండి, మీ టైం ప్రకారమే మీరు చూడండి, కానీ అట్లా వేయండి, చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఈ సైలాస్ కిచెన్ స్టార్ట్ చేసిన మోటో ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, అట్లా ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒక వేలోనే వెళ్తుంది అనిపిస్తుందా, లేకపోతే కొంచెం ఎక్కడైనా అంటే ఆడియన్స్కి ఇంకా మనం ఇంకా చెప్పలేకపోతున్నాం, ఇంకా చాలా ఉన్నాయి అనిపిస్తుంది, లేకపోతే అన్నీ చెప్పేస్తాం ఇంకా అనిపిస్తుంది? లేదండి, నేను ఆడియన్స్కి చెప్పింది 100లో 0.1%, 1% కూడా అని కూడా చెప్పను. ఓకే. నాకు ఎలోన్ నాకు తెలిసిందే అంతకంటే తక్కువ. నాకు తెలిసిందని చెప్తున్నాను. నేను చెప్పలేని దాన్ని నాకు తెలిసిన దానికంటే అమ్మమ్మకి, నాన్నమ్మకి, మేనత్తకి, పిన్నికి వాళ్ళకి తెలిసిన సక్సెస్ సీక్రెట్ అదే. ఎందుకంటే మనకు తెలియంది చాలా ఉంటుందని చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పిస్తున్నారు. వాళ్ళకి ఒక ప్లాట్. ఇప్పుడు నాతో చేసిన కర్రీ పాయింట్స్ ఉన్నాయి, 2-3 కర్రీ పాయింట్స్ ఉన్నాయి, పేర్లు వద్దు. మిర్చి బళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇంకా దోశల పాయింట్ ఉంది, చిరుధాన్యాల పాయింట్ ఉంది. వీళ్ళందరూ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ నౌ. అండ్ నేను అది చేయించుకున్నందుకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేమెంట్ ఇచ్చేసిన. ఓకే. ఎందుకంటే దే షుడ్ నాట్ రిపెంట్. అరే ఈమె వచ్చి ఈమె వీడియో కోసం, ఈమె వ్యూస్ కోసం మా టైం వేస్ట్ చేస్తుంది అని ఫీల్ అవుతుంది. ఆ టైంలో నువ్వు ఎంత నేను 1000 ఇచ్చిన, 1,00,000 ఇచ్చిన అని చెప్పట్లేను. ఆ టైంలో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, 500, 1000 రూపాయల, 1500, 2000 ఇచ్చేసాను. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినంత మార్కెట్ క్రియేట్ చేసి ఇస్తున్నా. అది ఎక్కడుంది, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా. ఓకే. అది పలానా పాయింట్లో ఉంది, ఈ సెంటర్లో ఉంది అంటే డెఫినెట్గా 1,00,000 మందిలో 10,000 మంది వెళ్ళరండి, 1,00,000 మంది 100 మంది వెళ్ళరండి. మీరు ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చేసినట్టు చాలా మంది అంటే వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు అని అంటున్నారు. చాలా అది ప్రమోషన్స్ వేరు కదండి. అది ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్ అని మనం పెట్టేస్తాం కదా, అది వేరు. ప్రమోషన్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. కానీ నేను స్ట్రీట్ బండి వాళ్ళ దగ్గర ప్రమోషన్ ఎట్లా చేస్తాను? పాపం వాళ్ళు మనకి పే చేసే కెపాసిటీ ఎక్కడిది అసలు వాళ్ళకి? దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ దట్. కాబట్టి ప్రమోషన్స్ వేరే ఉంటాయండి 100%. ఇప్పుడు నేను సిల్వర్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా ఇట్స్ ఎ ప్రమోషన్. నేను చెప్తాను, నేను ఇక్కడ కొనుక్కుంటున్నా, ఇక్కడ చూస్తున్నా. అక్కడ మీరు అంటున్నారు కదా ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవుతారు అని. అక్కడ నచ్చకపోతే నాకు ప్రమోషన్స్ రిజెక్ట్ చేసి మనీ వాపస్ చేసినవి ఉన్నాయి చాలా. ఓకే. నేను ఈ ప్రమోషన్ చేయలేను, ముందే డిసైడ్ అవుతాం. నేను కానీ భాస్కర్ గారు డీల్ చేస్తారు, ముందే డిసైడ్ అవుతాం ఇది చేయాలా వద్దా అని. ఒకవేళ మేము చేయాలని డిసైడ్ అయ్యి తీరా ఆ ప్రోడక్ట్లో కానీ దాంట్లో కానీ ఒక జెన్యూనిటీ నాకు కనిపించకపోతే ఐ రిజెక్టెడ్ సో మెనీ. నాకు వద్దు, అవసరం లేదు. ఓకే. అంటే కానీ స్ట్రీట్ రోడ్డు సైడ్ వ్యాపారుల దగ్గర లేకపోతే వాజిద్ బిర్యానీ అని చేసిన అండి నేను, అది 1 million వ్యూస్ దాటిని. ఆయనకే నేను పే చేసి వచ్చిన. ఆయన వల్ల చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక అప్కమింగ్ స్టార్టప్ వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను ఏదో విధంగా. సైలాస్ కిచెన్లో 5-6 లక్షలు 7 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నందుకు నేను వాళ్ళకి న్యాయం చేస్తున్నా అనే సాటిస్ఫాక్షన్ ఉంది. నేను హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నా. దాని మీద వాళ్ళ మీద సంపాదిస్తే మనకేమొస్తుందండి? అంతనే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ ఫ్యాన్స్ అందరూ. అంటే ఒకటండి, ఇష్టపడాలని కూడా నేను చేయట్లేను, నిజం చెప్తున్నా. వాళ్ళు ఏదో ఇష్టపడాలి వాళ్ళ కోసం నేను చేయట్లేను, నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను. నేను చేసే పనిలో న్యాయం చేయాలని చేస్తున్నాను. నేను టు ద ఎక్స్టెంట్ టు ద కోర్ చేయలేకపోతున్నాను. నాకున్న టైంలో మొత్తాన్ని దీనికి స్పెండ్ చేయట్లేను. నాకున్న ఎనర్జీలో కానీ నాకున్న థాట్స్లో కానీ మొత్తానికి చేయట్లేను. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చినాము, నేను ఇంత చేస్తా అనుకుంటా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం మొదలు పెడితే రాత్రి పగలు ఆడుకుంటామండి, తెలియదు మనకు అలసిపోతున్నామా, జ్వరం వచ్చినా కూడా తెలియదు. ఒక సర్టన్ 8-10 years వచ్చిన తర్వాత తిని వెళ్ళి ఆడుకుంటాము. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేసుకొని టైం ఉంటే టీవీలో చూస్తాం ఆడుకోవటాన్ని. నా పరిస్థితి కూడా
అంతే. ఫుల్ టైం మొత్తం ఇంకేదండి ఫుల్ టైం మా ఆఫీస్ ఉందండి, అదే జనరల్ రెగ్యులర్ ఐబీసీ ఛానల్ ఆఫీస్ ఉంది. దానిలో అంటే మొత్తం బాధ్యతలు లేకున్నా కానీ ఐ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్కి ఏదైనా సినిమాకి అట్లా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడుతుంటారు కదా జనం. చాలా మంది గుర్తుపడుతుంది. ఏమనిపిస్తుంటుంది మీకు? హ్యాపీ అనిపిస్తుంది అండి, వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని. ఇట్లా నిన్న కూడా లిఫ్ట్లో ఏఎంబీ మాల్కి వెళ్ళాను. లిఫ్ట్లో ఒక ఆవిడ డోర్ క్లోజ్ అయిపోతుంటే మేము వస్తున్నాము, డోర్ క్లోజ్ అయిపోతుంది, ఏ శైలాస్ కిచెన్ అంటుంది. అంటే అన్నాను, ఆపి లిఫ్ట్ మళ్ళీ ఓపెన్ చేసింది తనే. వాళ్ళు నొక్కితే వస్తుంది అనుకుంటా. నేను వెంటనే లోపలికి వెళ్ళినాక వెంటనే లిఫ్ట్లోనే ఫోటో దిగి, అంటే వాళ్ళ హస్బెండ్ అంటున్నారు, రాజమౌళి వచ్చినా కానీ ఫోటో దిగదండి మా ఆవిడ. ఇట్లా లిటరల్ ఆడవాళ్ళకి అది రాజమౌళి వచ్చినా కానీ ఫోటో దిగదండి మా ఆవిడ. చూడదేమండి ఆవిడ. ఏమో మరి ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే అక్కడ రాజమౌళి గారిని కించపరచాలని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరంటే అంత ఇష్టం అని, ద వే ఆఫ్ ఆయన ఎక్స్ప్రెషన్. కామెంట్స్ లో కూడా చూస్తుంటాం మీ గురించి, అంటే అందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. అక్క రెసిపీ చాలా బాగుంది, అక్క బాగుండరు, అట్లా కామెంట్ పెడుతుంటారు కదా అందరూ. అది నిజంగా అంతే, పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం, ఇంతమందికి దగ్గర అవ్వగలగటం అనిపిస్తుంది అంతే. సో పాజిటివ్ ఉంది. నెగిటివ్ ఏంటంటే మీకు నెగిటివ్ కామెంట్స్ తక్కువ వస్తాయి, కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? లేదండి, నెగిటివ్ కామెంట్స్లో కూడా కొంతమంది జెన్యూనిటీ ఉంటుంది, కొంతమంది సీరియస్గా చెప్తారు. సో అది ఎక్కువ చెప్తున్నారు, మీరు వంట మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, ఎందుకు వదులుతున్నారు, ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు అని పెడతారు కొంతమంది. ఐ అప్రిషియేట్ దెమ్. అందుకే వాళ్ళ కోసం చెప్తాను నేను, మీకు ముచ్చట కావాలి, ఏమంటారు చుట్టూ జరుగుతున్నాయి, లేకపోతే కాంటెంపరీ ఇష్యూస్ కావాలి, లేకపోతే జరుగుతున్న దాని పట్ల పూర్తి సమగ్ర సమాచారం కావాలంటే శైలాస్ కిచెన్లో చూడండి. షార్ట్గా వీడియో కావాలంటే కనుక ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇదే వీడియో షార్ట్గా ఉంటుంది చూడండి. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ బోత్. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్లో, ఒక వ్యూయర్ ప్లేస్లో నేను ఉన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడితే తప్పితే నేను కూడా చూడను. మరి నేను ఎందుకు అనగలుగుతాను? అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఎక్కువ మాట్లాడితే వినటం ఇష్టం, కొంతమందికి సైలెంట్గా ఉండటం ఇష్టం, కొంతమంది ఓన్లీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో రూరల్ దాంట్లో చేస్తున్నారు కొంతమంది వంటలు, మిలియన్ వ్యూస్. నేను కూడా చూస్తా. అంటే ఏంటంటే అది డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సిచ్యువేషన్ అంతే తప్పితే అందులో వాళ్ళు తప్పలేదు. అట్లా అనుకున్న వాళ్ళకి సారీ అండి ఫుడ్ ఎక్స్ప్రెస్ చూడండి అని చెప్తాను. లేకపోతేనేమో కొంచెం ఏమైనా రూడ్గా మాట్లాడితే డిలీట్ చేస్తాను, అంతకుమించి చేయలేను. అసహ్యంగా కామెంట్ చేస్తేనేమో హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్ ఉంటుంది కదా మనకి. శైలాస్ కిచెన్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అండి. ఇష్టమైతే చూస్తారు, లేకపోతే లేదు తప్పితే అన్నెసరీ అట్లాగా కానీ. ఎందుకంటే మనకి ఇన్ని ఛానల్స్ ఆప్షన్ ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేయటం అంటే ఏంటంటే, అరే మాకు వీళ్ళు నేను కన్సిడర్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు మనకి ఒక గుర్తింపునిచ్చారు. సో దాన్ని ఎందుకు ఇస్తారు అట్లా? ఉత్త పుణ్యానికి సబ్స్క్రైబ్ నోటిఫై అని పెట్టే ఛాన్స్ ఇవాళ రేపు అయితే లేదు, ఈ 2 yearsలో అయితే లేదు. అంతకుముందు ఉండిందేమో నాకు తెలియదు. నేను ఛానల్ పెట్టేదాకా అసలు సబ్స్క్రైబ్ ఎక్కడ చేస్తారో నాకు తెలియదు. మీరు నమ్ముతారా? సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ ఉంటుంది, నోటిఫికేషన్ బెల్ నాకు తెలీదు. నేను ఛానల్ పెట్టాక అసలు సబ్స్క్రైబ్ అంటే ఏంటి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమనాలంటే ఎక్కడ వస్తాలి అని అడిగేదాన్ని, అని అడిగి తెలుసుకునేదాన్ని. నాకు తెలియదు. ఓకే, అంటే మీకు బిగ్ డ్రీమ్ అంటే మంచిగా ఇప్పుడు ఫేమస్ షెఫ్స్ ఉన్నారు కదండి, వాళ్ళతో పాటు కలిసి ఒక వంట చేయాలని ఒక డ్రీమ్ ఉంది. డ్రీమ్ కూడా వంటల గురించే అంటారండి. మీరు టీవీలో వంటలు చేస్తారు కదా అంటారు. అమ్మా అనుకునేదాన్ని ఫస్ట్లో, తర్వాత అవునండి వంటలు చేస్తాను. అంటే జర్నలిస్ట్గా, ఎంటర్ప్రెన్యూర్గా గుర్తింపు ఉంది ఆల్రెడీ నాకు అక్కడ మా ప్లేస్లో. అండ్ బయట ప్రపంచానికి వచ్చేటప్పటికి ఒక వంటలక్కగానే పరిచయం అయ్యానా అని అనుకోవటానికి కూడా నేను లేదు. ఎందుకంటే నేను వంటలతో పాటు కొన్ని విషయాలు సబ్జెక్ట్స్ మాట్లాడతాను కాబట్టి, కానీ కొంతమందిని పరిచయం చేస్తున్నాను కాబట్టి అట్లాగా నాకేం అనిపించదు. అంటే వంటలక్కని పిలిపించుకోవడం ఇష్టం ఉందా లేదా మీకు? అది ఏమంటారంటే హస్బెండ్ ప్రేమతోనే వసే అని పిలిస్తే అది ఇష్టమా లేదా అంటే ఏం చెప్తామండి. ఇది మీరు అడిగింది కూడా అలాంటిదే. నేను చేసేది వంటలక్క అని పిలిస్తే ఇదే కాకుండా మీకు ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా, పక్కన అవన్నీ కదా. కానీ పబ్లిక్ తెలియదు కదండి, మా లోకల్ వాళ్ళకి తెలుసు. సో అంత పొజిషన్లో ఉండి ఈమె ఎందుకు వంటలు చేస్తుంది అనేది అర్థమయ్యేది కాదు చాలా మందికి. వాళ్ళు 1-2 కామెంట్స్ పెట్టారు, మిమ్మల్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లా ఊహించలేదు, ఏంది ఇది అని.
అదే వాళ్ళు ఇప్పుడు నల్గొండ అనగానే మీకు శైలాస్ కిచెన్ ఆవిడ తెలుసా అని అడుగుతున్నారు మమ్మల్ని. ఒక్కసారి ఆవిడతో మాట్లాడిస్తారా, ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తారా, లేకపోతే కలుస్తాము. నల్గొండకి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే చాలా అని నాకు చెప్పేవాళ్ళు. నేనేం గొప్పలు చెప్పాలని చెప్పట్లేదు అసలు 1% కూడా. నేను గొప్ప అని కూడా నేను అనుకోను ఎప్పుడు కూడా, ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే జనాలందరూ గుర్తిస్తున్నారు, అదృష్టం అది. వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా. అదే కామెంట్ పెడితే నేను బాగా అక్కడ సరే చూసుకుందాం నేను బయట మా టీంకి చెప్పిన, ఇది నాది వచ్చింది చూడండి అని చెప్పేసి అది డిలీట్ చేసిన. అదే ఆయన ఒక 3 months బ్యాక్ అనుకుంటా ఫోన్ చేసి, మేడం మా ఇంటికి చుట్టాలు వచ్చారు, కొంచెం ఒక్కసారి మిమ్మల్ని కలవాలంటున్నారు, ఒకసారి ఒక ఫోటో దిగుతారంట, ఇంటికి తీసుకురమ్మంటారా అంటే, లేదండి ఇల్లు అంటే పర్సనల్ స్పేస్ కదండి, నేను ఆఫీస్కి వస్తాను, ఆఫీస్ దగ్గరికి రండి అని చెప్పిన. అంతే. హోమ్ టూర్ కూడా ప్లాన్ చేసేది ఉందా మీరు? మా పిల్లలకి ఇష్టం లేదు. కిచెన్ తప్ప ఇంకేం చూపించాలనుకోవట్లేదు మీరు? మా గార్డెన్ టూర్ ఉంది. కిచెన్ గార్డెన్ బయట కదా, ఇంటిలో కిచెన్ తప్ప ఇంక వేరే ఏం లేదు, ఇంకా ఆప్షన్ వేరే ఏం లేదు. పిల్లలకి ఇష్టం లేదు, భాస్కర్ గారికి కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఏమంటారంటే ఇల్లు మన పర్సనల్ స్పేస్ అమ్మా, మనం ఎక్కడ కూర్చుంటాము, ఎక్కడ తింటాము, ఏం చేస్తాము, ఏ బీరువాలో ఏ బట్టలు దాచిపెట్టినాము, ఇదేంటి అదేంటి, మన బెడ్రూమ్ ఎలా ఉంది, ఇవన్నీ చూపిస్తే అది నిజంగా మేము కూడా టీవీలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడతా, నేను మంచం మీద కూర్చొని మాట్లాడుతున్నా అనగానే నా రూము, నా మంచము, నా ఎదురుగుండా ఉంది, నా పక్కనే ముందు వాళ్ళకి ఒక పిక్చర్ వస్తుంది, అవసరమా ఇట్లనే అంటారు మా పిల్లలు. వద్దు అన్నారు. ఇంక వాళ్ళు ఇప్పుడు అదే బయట వాళ్ళు ఇట్లా అనుకుంటారు, ఇది ఇట్లా అది ఉంటుంది అని ఉంటే కనుక నేను కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇట్స్ అబౌట్ అన్ ఎమోషన్ అబౌట్ హోమ్. కాబట్టి అసలు నేను ఇంకొకసారి కూడా అడగలేదు వాళ్ళని. ఒకటేసారి నన్ను హోమ్ టూర్ అంటున్నాను, నాన్న చేయనా అని. భాస్కర్ గారు స్ట్రిక్ట్గా నో అంటారని నాకు తెలుసు. పిల్లలు అంటే ఇద్దరు కూడా నో. నేను ఇంకొకసారి అడిగే ప్రయత్నం చేయాల లైఫ్లో నేను చేయను. ఓకే. నా పిల్లలకి మా హస్బెండ్కి ఇబ్బంది అయిన పని నేను ఎందుకు చేయాలి? చాలామంది నారీమణుల అమ్మాయిలు ఇట్లా వాళ్ళకి వంట వచ్చి ఎట్లాగా వెళ్ళాలి, యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మీరు ఏం చెప్తారు? చేయండి, స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఎట్లా ఉందంటేనండి, కొత్త వాళ్ళని, కొత్త ఛానల్స్ని, కొత్త ప్లాట్ఫామ్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది యూట్యూబ్. ఇప్పుడు 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న నా నోటిఫికేషన్స్ని పుష్ చేసిన దానికంటే ఎక్కువ కొత్త వాళ్ళల్లో కొంత క్వాలిటీ కనిపించినా కానీ యూట్యూబ్ పుష్ చేస్తుంది. ఓకే. అంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను నేను. మీరు ఏది చేసినా ఆత్మవిశ్వాసంతో చేయండి. చెప్పాను కదా, సమాజానికి ఏం కావాలి అది తెలుసుకోండి. అండ్ మాలాంటి వాళ్ళకంటే అంటే అప్పటికే వీడియోస్ చాలా ఉన్నాయి, అది వేరే విషయం. నేను వేరే ఛానల్స్ని ఫాలో అవ్వలేదు, కానీ నన్ను ఫాలో అవ్వండి. లేకపోతే మీకు జెన్యూన్ అనిపించిన ఇంకొక 10 ఛానల్స్ని మీరు ఫాలో అయ్యి దాన్ని డిఫరెంట్గా ట్రై చేసి ప్రజెంట్ చేసినా కానీ బాగుంటుంది. కానీ మీరు చేస్తున్న పని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీరు చేస్తున్న పని మీద మీకు పట్టు ఉందా లేదా, మీరు చేస్తున్న పని మీద మీరు పూర్తి స్థాయిలో మీ కష్టాన్ని పెడుతున్నారా లేదా, అండ్ దాన్ని ఒకరోజు చేసి 2 రోజులు చేసి వదిలేసే ఆలోచన లేకుండా కన్సిస్టెంట్గా చేస్తున్నారు, అది చూసుకోండి. డెఫినెట్గా మీరు విన్ అవుతారు, 100% విన్ అవుతారు. ఎందుకంటే యూట్యూబ్ బాగా పుష్ చేస్తుంది కొత్త వాళ్ళని. కొత్త ఛానల్స్ రావాలి. పద్దాకా ఒకటే ప్లేయర్ ఎంతగానో ఆడతాడండి. సచిన్, ఏమంటారు, మా చిన్నప్పుడు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వెంగ్ సర్కారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. రిటైర్ అయిపోలే. మీరు వీడియోస్లో మీరు సపోర్ట్ తీసుకుంటున్నారు, ఒక్కో వీడియోకి ఒక్కొక్కరు నా వంట ఈ వంట అని చెప్పి మీరు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి చాలా మంది, క్రాంతి అని ఆమె ఉంది, తెల్లారే నేను ఛానల్ పెడతాను మేడం అంది. వెరీ గుడ్, వెల్ డన్, నేను కూడా నీ ఛానల్కి వస్తాను అని చెప్పిన. నేను వచ్చి చేస్తా, అదే ఊరికనే ఒకసారి గెస్ట్ అపియరెన్స్ చేస్తాను. కానీ నేను చేసిన వంటలు మీ కమ్యూనిటీలో పెట్టండి, అది నేను చేయను. మీరు నా ఛానల్కి వచ్చారు, నేను మీ ఛానల్కి వస్తాను. అంతే. నేను అంతకు మించి నేను చేయను అని చెప్పాను. బికాజ్ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ ఎ కాంపిటీషన్. ఐ లవ్ దెమ్, ఐ ఎంకరేజ్ దెమ్, డూ ఇట్ టు ద ఫుల్లెస్ట్. సగం చేసేసి నేను కప్పు గెలవాలంటే అవ్వదు, యూట్యూబ్లో అస్సలు అవ్వదు. కనీసం ఇక్కడ కప్పు గెలవాలంటే క్రీజ్లో 10 మంది ఉన్నారా, 12 మంది ఉన్నారా, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఎంత పరిగెత్తగలుగుతారని మీకు తెలుసు. ఇక్కడ క్రీజ్లో అసలు యూట్యూబ్లో తెలియదు, ఇంటర్నేషనల్గా ఉంది మీకు అదే కాంపిటీషన్ అనేది. సో కానీ కష్టపడితే సాధించలేంది, అసాధ్యం అంటే అయితే ఏం లేదు. 100% చేయండి. అండ్ ఒక 10 పాయింట్స్ ఉంటాయండి, ఆ 10 పాయింట్స్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక యూట్యూబ్లో ఎలా చేస్తే వీడియోస్ పైకి వస్తాయి, ఎలా చేస్తే టెక్నికల్గా మీరు అన్ని SEO కంప్లీట్ చేశారనేది యూట్యూబ్లోనే 100 వీడియోస్ ఉన్నాయి నిజంగా.
అందులో జెన్యున్గా ఆ 100లో చూసి మీరు ఒక 10-15 పాయింట్స్ కీ పాయింట్స్ నోట్ చేసుకొని నేను చేసింది అదేనండి. ఓకే వాటిని ఇంప్లిమెంట్ చేసినా చాలు, ఓకే ఇంకేం అక్కర్లా, మీ ఛానల్ సక్సెస్ అవుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే సూపర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. అంటే ఇంకా మన సైలాస్ కిచెన్ ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పుడు బాగా వెళ్తుంది, ఇంకా మంచిగా ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళి ఇంకా పెద్ద సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక చిన్న యూట్యూబర్ మీద ఐ డ్రీమ్స్ ఇంత కన్సర్న్ తీసుకొని ఒక వ్యూస్ తెలుసుకోవాలి అనే మీ ఆలోచన చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ దట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా గురించి తెలుసుకోవాలని మా వ్యూయర్స్కి చాలామంది ఉంది. మొన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తేనే అయ్యో మాకు అది తెలియదు, మాకు ఇది తెలియదు, ఇంకా మా ఓన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా అన్నారనమాట అప్పుడు ఈ యాంగిల్ మాకు తెలియదు అని. అట్లాగా మీరు చాలా యాంగిల్స్ని పరిచయం చేయాలని ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇది మన సైలాస్ కిచెన్ శైలజ గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.